కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అంట. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అని ఎన్ని రోజులకు చేసి ఇవ్వాలా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయేదాకా వెయిట్ చేసి సరే మాకు ఇన్ఛార్జ్ ఎవరు రాలేదు, కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఆమెకు చెప్పి చేస్తామనేటువంటి మాట చేసిరు. అరే నీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, నీ పార్టీ మీద గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు నీ పార్టీని పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ చర్చ మొదలైంది. గతంలో రాజగోపాల్ రెడ్డి చేయలేదా? రాజగోపాల్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని 50 కోట్లో 30 కోట్లో పైసలు పెట్టి కొనుక్కొచ్చుకొని పీసీసీ అధ్యక్షుడు అయిందని ఆయన పైన ఆరోపణలు చేసిండు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ మంత్రిగా ఉన్నాడు. వాడెంత వీడెంత అని ఎన్ని మాటలు మాట్లాడి మీడియా మీద. అంటే రెడ్డోళ్ళంతా ఒకటి, బీసీలంతా వేరు అనేటువంటి చర్చకు తావిచ్చింది ఎవరు? సరే ఇవాళ ఎవరో ఎల్లారెడ్డిలో ఉండేటువంటి సుభాష్ రెడ్డిని మాత్రమే మేము పార్టీ నుంచి సస్పెండ్ చేసినాం, ఆయన రెడ్డే కదా ఆయన కాదా అనేటువంటిది పెడతారు. ఆయన మధ్యలో బీజేపీకి పోయి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేసి మళ్ళీ బయటకు వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. ఆయనను తీసుకొని మేము ఆయనను కూడా చేసినాం, కానీ అది ఎక్కడ బయటికి రాలేదు. అంటే ఇవాళ బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తినే సస్పెండ్ చేస్తున్నటువంటిది వస్తుంది. మళ్ళీ పార్టీ క్రమశిక్షణ ఎందుకు మీరు అందరికీ చెప్పట్లేదు? పార్టీ విధానాలు ఏంటి, పార్టీ పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయంలో ఎందుకు అందరూ ఒక తీరుగా ఉండలేరు? అందరూ ఎందుకు ఒక్క మాట మాట్లాడతలేరు? బీసీ కులగణన పైన ఎందుకు అందరూ ఒక తీరుగా మాట్లాడట్లేదు? అంటే బీసీ కులగణనలో తప్పులున్నాయని మాట్లాడితే ఇవాళ సస్పెన్షన్ చేస్తారా? మాట్లాడింది బీసీ కులగణనే కానీ అంతర్గత విషయాలు ఏవి కావు కదా. ప్రభుత్వం చేసేంత మాత్రాన తప్పులుంటే తప్పులు ఎత్తి చూపొద్దా? అయితే తప్పులు ఎత్తి చూపడానికి పార్టీ వేదిక ఉంటుంది, 4 గోడల మధ్యన మాట్లాడవచ్చు. కానీ మీడియా హౌస్లో మాట్లాడవేంటి? తను జర్నలిస్టా కాదా అనేటువంటి విషయాన్ని అంటే ఎక్కడో కాంట్రడిక్షన్ ఉంది. కాంగ్రెస్లో అన్నీ నడుస్తాయని వాళ్ళే బయటేసుకొని వాళ్ళే ఉంటాయి, ప్రత్యామ్నాయాలు ఏమి లేక జనంలోకి పోతారు అనేటువంటి విషయం అర్థమైపోయింది. అంటే కాంగ్రెస్ ఇదేదో ప్రజాస్వామ్యంగా ఉన్నాం, స్వేచ్ఛగా ఉన్నాం, మా పార్టీలో ఏదైనా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ వాళ్ళకు క్రమశిక్షణ ఉండదు, ఒక పద్ధతి ఒక పాడు ఉండదు, ఒక సిద్ధాంతం ఉండదు అనేటువంటిది జనంలోకి పోతున్నటువంటిది కదా. ఏ సిద్ధాంతం ఉంటుందో తెలియదు. మెజారిటీ ప్రజల గురించి మాట్లాడరు, మైనార్టీల గురించి మాట్లాడతారు. అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తారనేటువంటి ఒక చర్చ నడుస్తున్నది. అదాని కోసం అంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనో కూడా వాళ్ళకే అర్థం కానటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలనో ప్రభుత్వం అదాని గురించి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అదాని గురించి మీరు దేశంలో మాట్లాడుతున్నారు, కానీ ఆయన వ్యాపారవేత్త. మిగిలిన వ్యాపారవేత్తల దగ్గర లొసుకులు లేవా? అదాని మాత్రం దగ్గరనే ఎందుకున్నది? అంటే ఏదో తేడా కొడుతున్నట్టే కదా. అంటే రాహుల్ గాంధీ గారికి సరైనటువంటి అవగాహన లేనట్ట, కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి అవగాహన లేనట్ట, పరిపాలనలో వాళ్ళకి సరైనటువంటి ముందు చూపు లేనట్టే కదా, అవగాహన లేనట్టే కదా. అంటే ఏ ఒక్క అంశంలో కూడా వాళ్ళకు స్పష్టమైనటువంటి వైఖరి లేనట్టే లేక ఏది వస్తే అది గాలికి పోయేటువంటి పిండి కృష్ణార్పణం, గాలికి పోయేటువంటి పేలపిండి కృష్ణార్పణం అంతే. ఇక వేరే ఏం లేదు, సొంతంగా ఏం చేయరు. ఏం జరిగితే అది మాది, జరగకపోతే మందిది. ఒక స్పష్టమైనటువంటి విధానం, అధికారంలో ఉన్నా బయటికి పోయినా బీజేపీ ఉంది, మేము 370 ఆర్టికల్కు వ్యతిరేకం, అధికారంలో ఉన్నా లేకపోయినా. అయోధ్యలో రామ మందిరం కట్టడానికి మేము కట్టుబడి ఉన్నామని బీజేపీ ప్రకటన చేసింది. కానీ కాంగ్రెస్ ఏం చేసింది? కట్టిన తర్వాత మా రాజీవ్ గాంధీ కట్టిండు, అసలు రాముడే లేడని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇస్తారు. రామసేతుకు ఎక్కడ అవకాశమే లేదు, రామసేతు అనేటువంటిది మానవ నిర్మితం కాదు, దానికి రామాయణానికి సంబంధం లేదని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది. అంటే అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా. అయోధ్యలో రామ మందిరం కడితే తాళం తీసిందే మా రాజీవ్ గాంధీ అంటారు. మరి మీరు ఎందుకు కట్టలేదు కదా? అంటే ఒక్కొక్క అంశం పైన మరి ఇప్పటిదాకా కాంగ్రెస్ అధినాయకత్వం ఎందుకు రామాలయం పోలేదు? ఇప్పటిదాకా కాంగ్రెస్ అధినాయకత్వం ఒక్కరు కూడా ఎందుకు మహాకుంభమేళలో మునగలేదు? మేము కూడా హిందువుల మెజారిటీ వాళ్ళని గమనిస్తాం. అంటే మెజారిటీ వాళ్ళను ఏం చేసినా వాళ్ళు పడిచేస్తారనేటువంటి దగ్గర. అంటే మీ సిద్ధాంతం ఏంది? మీ సిద్ధాంతం ఏంది? అందరూ మెజారిటీ ఉన్నారు కాబట్టి ఏదో మీరు అందులో 90% మంది హిందువులు కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా చేసేది తప్ప పార్టీ పరంగా ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి సిద్ధాంతంతో ఉందా? లేదు.